Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. సో ఇది వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అండి. సో ఈ వీకెండ్లో మేము కొంచెం వర్క్ ఉండి ఎంజీ రోడ్కి అయితే వెళ్ళాము. అదేంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మేమైతే ఎంజీ రోడ్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి బైబిల్ సొసైటీ అన్నమాట. ఇక్కడ మనకి మ్యూజియం ఉంటుంది. సో పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అందరూ ఉంటారు. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ మనకి ట్రినిటీ అనేది మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా దాని దగ్గరే అన్నమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ఇలా మ్యూజియంలో మనము బైబిల్ హిస్టరీ అంతా కూడా లైక్ బైబిల్ ఎప్పుడు రాశారు, లైక్ దాన్ని ఎవరు కన్వర్ట్ చేశారు, ఇదంతా కూడా మనకి మొత్తం అంతా కూడా మ్యూజియంలో పెట్టుంటారు. అండ్ ఫస్ట్ ఏ పేపర్స్ మీద వాళ్ళు రాశారు, స్టోన్ మీద రాశారు, అండ్ హౌ దే ప్రిపేర్ పేపర్స్, ఇవంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మనకి ఇదంతా కూడా మనము వెళ్ళి అంతా చూసుకొని చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ సార్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఇలా ఏదైనా అనిపించినా కూడా ఆయన అడిగితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే చాలా లాంగ్వేజెస్లో బైబిల్స్ని అయితే ఇక్కడ చూసాను. అండ్ చూస్తున్నారు కదా, బైబిల్ రాసుంటారు కదా, లైక్ నేమ్ ప్రొనౌన్సియేషన్ నాకు కరెక్ట్గా రావట్లేదు, అందుకని నేను చెప్పట్లేదు. సో మెనీ కాపీస్ ఆఫ్ బైబిల్స్ని వాళ్ళు బర్న్ చేసేసారు. అండ్ ఆయన చనిపోయి ఆయన డెడ్ బాడీని పోట్ చేసి ఉంటారు కదా, సో దాన్ని తవ్వి మరి బయటకు తీసి మరి ఆయన్ని కూడా బర్న్ చేశారంట. సో దీనికి అగెనెస్ట్గా ఉన్నవాళ్ళు. సో ఇవంతా కూడా స్టోరీస్ మనకు అక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న బైబిల్ సొసైటీ 150 years కంప్లీట్ చేసుకునింది అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న పోస్ట్ కార్డ్ అవంతా కూడా పెట్టారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆర్క్, టబర్నికల్స్ ఇవంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదంతా కూడా మనకి మ్యాప్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది. లైక్ మనకి బైబిల్లో కనిపించే ప్లేసెస్ అంతా కూడా ఇక్కడ నీట్గా స్ట్రక్చర్డ్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇలా అయితే చూపించారు. సో ఇదంతా చూసేసుకొని మేమైతే ఇక్కడ నుండి బయలుదేరి బైబిల్ స్టోర్కి వెళ్దాము అని చెప్పేసి, లైక్ ఇక్కడ ఓన్లీ బైబిల్ మ్యూజియం మాత్రం ఉంది. అండ్ బైబిల్స్ అంతా కూడా అమ్మేది బైబిల్ సొసైటీది సపరేట్గా ఉందన్నమాట. సో లైక్ 4 kilometers అలా దూరంలో ఉంది. సో అక్కడికి వెళ్ళాము. సో అక్కడ ఏమైనా స్టడీ బైబిల్స్ చూద్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ చూసుకొని దాని తర్వాత ఇంకా చర్చ్ స్ట్రీట్కి వెళ్ళామన్నమాట. కొంచెం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడ ఇంకా కాఫీ తాగుదాము, ఈవినింగ్ అయింది, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పేసి కాఫీ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇది ప్లేస్ ఏంటో నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇక్కడంతా కూడా ఒక మాల్ లాగా ఉంది, బట్ అన్ని ఈటరీసే ఉన్నాయన్నమాట, మొత్తం ఈటరీసే. సో ఇలా నేనైతే కాఫీ తీసేసుకున్నాను అండ్ వెన్ను ఏమో టీ తీసుకున్నాడు. సో ఇద్దరం కలిసి ఇంకా కూర్చొనేసి కాసేపు అలాగా టీ అండ్ కాఫీ తాగేసాము. సో మేము ఇక్కడ కూర్చొని ఇదంతా తాగేసరికి టైం ఆల్మోస్ట్ 5:30 అలా అయి ఉంటుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా చర్చ్ స్ట్రీటే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆఫ్ బుక్ స్టోర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మేము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. దాని తర్వాత ఇలా పాండా 18 కనిపించింటే బోబాటీ ట్రై చేద్దాము అని చెప్పేసి వెళ్ళి ఒక పీచ్ బోబాటీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ మరీ అంత బాగుందా అంటే మరీ అంత బాగోలేదు, పర్వాలేదు అని చెప్పొచ్చు అంతే. సో ఇలా బొబాటీ తాగేసిన తర్వాత ఇంక మొత్తం అలా ఒక రౌండ్ వేసుకునేసి కొంచెం చిన్న షాపింగ్ ఉంటే చూసేసుకునేసి ఇంక ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. సో మేము ఎంజీ రోడ్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 3:30 అలా అయి ఉంటుంది. సో ఎంత కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి సో మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. హోప్ మీ వీకెండ్ కూడా చాలా బాగా అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to our channel. Thank you for watching and thank you for your time.